ఈరోజు ఏకొండూరు మండలంలో ఎన్టీఆర్ సేవా సమితి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఎన్టీఆర్ సేవా సమితిని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మనం ఇంతకుముందు కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ సేవా సమితిని మనం 2017లో మన కాన్స్టిట్యున్సీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏదైతే మన తారక రాముని పిలుపు మేరకు మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కటై అక్కడ మన హీరో మన అన్నగారి ఎన్టీఆర్ అన్న ఒక కోరిక ఏంటంటే వితిన్ ది ఫ్యాన్స్ కాదు, బయట వాళ్ళకు కూడా మన అందరం హెల్ప్ చేయాలి, మనల్ని అందరిని ఆదర్శంగా తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ సేవా సమితిని తిరువూరు నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేమందరం ఒక వితిన్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా బయట అందరికీ కూడా ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ 2 సెక్టార్లో ముఖ్యంగా ఎన్టీఆర్ సేవా సమితి ముఖ్య భూమిగా పార్టిసిపేట్ ఎక్కువ చేయడం జరిగిందనమాట. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వీటిలలో హెల్త్ పరంగా ఎవరికన్నా సర్జరీ, సపోజ్ సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏదైనా సర్జరీ చేయించుకుంటే మెడిసిన్స్కి మినిమం రిక్వైర్మెంట్గా ఒక 10,000 రూపాయలు మన ఎన్టీఆర్ సేవా సమితి తరఫున ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అందజేయడం అయితే కానివ్వండి, మరి అదేవిధంగా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో, సో కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది కోచింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది బుక్స్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఎవరైతే అప్రోచ్ మమ్మల్ని ఎన్టీఆర్ సేవా సమితిని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కానీ ఎవరైనా అప్రోచ్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ కూడా దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా అదే చేసాం. ఈ రోజు నుంచి ఇక్కడ ఏకొండూరు మండలంలో కూడా మేమందరం కలిసి అదే ఇప్పటిదాకా ఏదైతే సంస్కృతిని కొనసాగించామో ఇప్పటి నుంచి అదే సంస్కృతిని ఇక్కడ కూడా ఉంచి మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరి తరపున కూడా, ఎన్టీఆర్ సేవా సమితి తరపున కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా అందరికీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ మాకు చేతనైనంత సాయం మేము చేయగలిగేంత వరకు మేము చేస్తూనే ఉంటాం. మరి ఏదైతే అన్నగారు ఆ రోజు జనతా గ్యారేజ్ కానివ్వండి, కొన్ని ఆడియో ఫంక్షన్లో చెప్పారో, నా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు కావాల్సింది సామాన్య జనానికి మీరు హెల్ప్ చేయండి, నలుగురికి హెల్ప్ చేయండి అని చెప్పి చేయడం జరిగింది. దానిని ఆదర్శంగా తీసుకొని మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న పేరు మీద చాలా ఆర్గనైజేషన్స్ స్వచ్ఛందంగా ముందరకు వచ్చి సమాజ సేవ చేయడానికి ఉన్నారు. కాబట్టి సో మేము కూడా మా వంతు పాత్రగా ఏదైతే ఎన్టీఆర్ అన్న ఆదర్శంగా తీసుకొని ముందరకు పోతున్నామో మా వంతు పాత్రగా మేము ఇదంతా చేయడం జరుగుతూ ఉంది.